ఇంక చూడండి, స్టోర్డ్ ప్రొసీజర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రీ కంపైల్డ్ స్టేట్మెంట్స్ విచ్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ వి కాల్ ఇట్ అన్నాం. ఇప్పుడు ఒక క్వెరీ ఎప్పుడైనా మనం ఒక క్వెరీ రాసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఫస్ట్ కంపైల్డ్ సింటాక్స్ ఎర్రర్స్ అంటే మనకి సింటాక్స్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా లేవా చూసుకుంటుంది. నెక్స్ట్ దానికున్న ఇండెక్సెస్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు? ఇది నార్మల్ ప్రొసీజర్ అంటే నార్మల్ అంటే స్టోర్డ్ ప్రొసీజర్ యూజ్ చేయకుండా మనకు ఆపరేషన్ ఎలా జరుగుతుంది అనేది ఇది. ఏం చేస్తుంది? ఫస్ట్ ఇట్ విల్ చెక్ ద సింటాక్స్ ఎర్రర్స్ వైల్ యూ ఆర్ రైటింగ్ ఎనీ స్టోర్డ్ ప్రొసీజర్ ఆర్ ఎనీ టేబుల్ ఆర్ ఎనీ క్వెరీ. It will check the first syntax error and then it will check the indexers. What are the indexers? There are two types of indexers. ఫస్ట్ వన్ ఈస్ క్లస్టర్డ్ ఇండెక్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఆ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి చెప్తాను. అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద క్వెరీ. అంటే వెన్ ఎవర్ వీఆర్ రైటింగ్ ఎనీ క్వెరీ ఇట్ విల్ పర్ఫార్మ్ దీస్ 3 టాస్క్స్. ఓకేనా? ఇప్పుడు ఒక 10 క్వెరీలు రాశారు. 10 క్వెరీలకు కూడాను ఇలాగే జరుగుతుంది అన్నట్టు. అంటే 10 క్వెరీలు 10 క్వెరీస్ రాసినా కూడా ప్రతిదానికి మనకి ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు? స్టోర్డ్ ప్రొసీజర్‌లో యూజ్ చేయకుండా నార్మల్ క్వెరీని నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా జరుగుతుంది అన్నట్టు. కంపైల్ ఎర్రర్ సెట్ చేస్తుంది, ఇండెక్సెస్ చూసుకుంటుంది, క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెరాస్ వి పాసింగ్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ 3 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ విల్ బి డన్. ఫస్ట్ వన్ ఈస్ సింటాక్స్ చెకింగ్. ఆల్రెడీ చెప్పాను. ప్రాపర్ ప్లాన్ సెలక్షన్ ఇండెక్సర్స్ ఆర్ అప్లైడ్ ఆర్ నాట్. ఇండెక్సెస్ అనేది ఉందా లేదో చూసుకుంటుంది. క్వెరీ ఎగ్జిక్యూషన్ విల్ బి డన్. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది నార్మల్‌గా మనకి ఏంటి? మనం స్టోర్డ్ ప్రొసీజర్ యూజ్ చేస్తే, మనం ఒకవేళ స్టోర్డ్ ప్రొసీజర్ అనేది యూజ్ చేస్తే ఎలా జరుగుతుందంటే ఫస్ట్ అనేది మనకి సింటాక్స్ చెకింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రాపర్ ప్లాన్ అనేది ఒక సెట్ చేసుకుంటుంది. ఓకేనా? ప్రాపర్ ప్లాన్ అనేది సెట్ చేసుకుంటుంది. ఇప్పుడు దాని తర్వాత మనకి ఏమవుతుంది? ఎగ్జిక్యూటబుల్ ప్లాన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జిక్యూటబుల్ ప్లాన్ జరిగినప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక 20 క్వెరీస్ రాశాను. 20 క్వెరీస్ రాసినప్పుడు నాకేమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్ అనేది చెక్ చేసుకుంటుంది. ఓకేనా? సింటాక్స్ అనేది చెక్ చేసుకుంటుంది. దాని తర్వాత మనకేం జరుగుతుంది? ప్రాపర్ ప్లాన్ అనేది చూసుకుంటుంది. ప్రాపర్ ప్లాన్ అంటే అది కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? మనం ఏదైతే నేను సింటాక్సెస్ రాసానో అవన్నీ మనకి ప్రాపర్‌గా ఉన్నాయా లేవా చూసుకుంటుంది. చూసుకున్న తర్వాత ఏం చేస్తుంది? అంటే ఏవైతే ముందుగా ప్రాపర్ ప్లాన్ అనేది చెక్ చేసిందో దానన్నీ మనకి ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. దేంట్లో? ఎగ్జిక్యూషన్ ప్లాన్‌లో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు మళ్ళీ మనం కాల్ చేసినప్పుడు డైరెక్ట్‌గా నీకు ఇదంతా జరగదు. ఏది? సింటాక్స్ చెకింగు, ప్రాపర్ ప్లాను అయన్నీ జరగదు. డైరెక్ట్ మనకి ఎగ్జిక్యూషన్ ప్లాన్‌లో మనకి ఆల్రెడీ మనం స్టోర్ చేసుకున్న క్వెరీస్ ఉంటాయి కదా! డైరెక్ట్ అక్కడి నుంచి మనకేం చేస్తుంది? ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ఏ ప్రొసీజర్ అన్నాం. చేసుకున్న తర్వాత ఫస్ట్ టైమ్ అంటే మనం ఫస్ట్ టైమ్‌ని క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తామో లేదా స్టోర్డ్ ప్రొసీజర్‌ని ఎగ్జిక్యూట్ చేస్తామే అప్పుడు మాత్రమే మనకి ఈ స్టెప్స్ అన్నీ జరుగుతాయి. వెరాస్ వి ఆర్ యూజింగ్ ద సేమ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అగైన్ అండ్ అగైన్ ఇట్ విల్ నాట్ చెక్ ద టోటల్ ప్లాన్ లైక్ సింటాక్స్ చెకింగ్, ప్రాపర్ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూటెడ్. ఇట్ విల్ నాట్ చెక్. ఇట్ విల్ గో టు ఎగ్జిక్యూషన్ ప్లాన్ అండ్ దెన్ ఇట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ అన్నమాట. డైరెక్ట్‌గా మనకి ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా నువ్వు ఎన్ని సార్లు కాల్ చేస్తే అన్ని సార్లు ఎగ్జిక్యూషన్ ప్లాన్‌లో చెక్ చేసుకోవడం, ఎగ్జిక్యూట్ అవ్వడం అంతే. ఇంకేం జరగదు. అదే విధంగా నువ్వు నార్మల్ క్వెరీ రాసినప్పుడు ఏం జరుగుతుంది? ఎవ్రీ టైమ్ నువ్వు ఎన్ని సార్లు క్వెరీ రాస్తే అన్ని సార్లు అనేది మనకి ఏమవుతుంది? ఈ 3 సింటాక్సెస్ అనేది ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ అనేది చెక్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే దీన్ని బట్టి మనకి స్టోర్డ్ ప్రొసీజర్స్ యూజ్ చేయడం వల్ల మన టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. అదే కాకుండా మనం గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని గాని, గ్రూప్ ఆఫ్ క్వెరీస్‌ని గాని అట్ ఎ సింగిల్ కాల్‌లో మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ 2 మనకి మేజర్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ ప్లాన్ అనేది అర్థమైంది కదా! ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.